ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు బీరకాయ కాయకాయ కూర పప్పుల కారం పెట్టి చూపిస్తున్నాను. పప్పుల కారం రెడీ చేస్తున్నాను. అన్ని పప్పులు వేయిస్తున్నాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు కాయకాయగా కొంచెం ఆవాలు, కొంచెం చింతపండు పులుసు, కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆవాలు వేద్దాం. కొంచెం ఆవాలు. బీరకాయ ఎలా చేసిన రుచే మీకు చెప్తాను నేను. ఇది ఉడకబెట్టాక తర్వాత నేను మీకు చేస్తాను కదా, అందులో కూర పొడి వేసినప్పుడు చెప్తాను నేను. ఆవాలు, ఎండుమిరపకాయలు చాలా రేటు ఉన్నాయి కదండి, అందుకని వేయడం, పోపులో మిరపకాయ పడేయడం ఎందుకు, అందుకే నేను కారం వేస్తున్నాను. ఒక పులిహోరలో తప్ప నేను ఇంకెందులోనూ ఎండుమిరపకాయ ముక్కలు వేయను అసలు. ఇది వేసాక బీరకాయలు ఇంత బాగా ఉన్నాయనుకుంటున్నారా? మా నాన్నగారు తరిగారు. మా నాన్నగారు కూడా కూరలు చాలా అందంగా తరిగేవారు. అందరికీ మా అమ్మగారు అందరూ కూర చూస్తే, పచ్చికూర చూస్తే తినాలనిపించాలట. అలా తరగడం అలవాటు. వచ్చాం కదా, ఇప్పుడు దీన్ని తగ్గు ఉప్పు వేసేసి ఇలా పెట్టి సిమ్లో పెట్టేద్దాం. కావాలంటే ఒక్క చుక్క, ఎందుకంటే కొంచెం తగిలేటప్పటికి అదే వచ్చేస్తుంది కదా. అది చూడండి, ఇలా కారపొడికి ఇలా వేయించుకోవాలి కదా. వేయిస్తున్నాను. ఇవన్నీ వేయించేసాక చూపిస్తాను మీకు పొడి చేసి. చూడండి, ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా టమాటోలు. ఉడికినప్పుడు ఒక స్పూను చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఒక స్పూన్, 1.5 స్పూన్ వేసాను. బీరకాయలు కమ్మగా ఉంటాయి కదా, అందుకని కొంచెం అలా వేస్తేనే బాగుంటుంది. చూడండి, ఇలా వేసాక ఈ ముక్కలు కూడా వేసేద్దాం. హైలో పెట్టాలి. ఇలా పెట్టాలి. పెట్టాక ఇప్పుడు ఈ చేసిన పొడుము ఉంది కదా, ఈ పొడుగుని కొంచెం స్పూన్ పొడుము, ఒకటిన్నర స్పూన్ అలా వేయాలి. పొడుము వేస్తే ఈ పొడుము దీనికి సరిపోతుంది. కరివేపాకు కూడా వేసాం కదా మనం, ఇంకా కరివేపాకు కొంచెం అందులోనే వేసాను. ఇలా అదే వేపుడులకు అనుకోండి, దింపే ముందు బెండకాయ వేపుడు, కాకరకాయ వేపుడు, ఏ వేపుడు చేసినా అలా దింపే ముందు వేసేస్తే చాలా బాగుంటుంది కదా. చూడండి, అలా వచ్చింది, కొంచెం గ్రేవీలా వచ్చింది చూసారా. ఇప్పుడు నేను అసలు చేతితో కూడా ముట్టుకొని చూడాలి, చూసేప్పటికీ తెలిసిపోతుంది కదా. ఏదో ఎండలో తిరిగితే మొహం ఎలా వాడిపోతుందో, ఇది కూర అలా చూసేప్పటికి. పైగా నూనె కూడా ఎక్కువ పట్టదు. బీరకాయ తినడం వల్ల ఇందులో ఇది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇందులో కూడా. అందుకని ఏంటంటే ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎక్కువ బీరకాయ తినాలి, తింటే మంచిది.
చూడండి ఆ పొడి వేసేప్పటికి ఇలా గ్రేవీ లాగా దగ్గర పడుతుంది. ఇలా కూరకి మంచి టేస్ట్ వస్తుంది. సరే ఎలా ఉంది? ఇదే బీరకాయ కూర. ఆపేయాలి. చూసారు కదా, ఇలా చేసుకుంటే బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, వచ్చే రోజుల్లో చూపిస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.